హాయ్ నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. మనం ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి మీద కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఓ బాలిక ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31న మొయినాబాద్లో తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ బాలిక ఆ ఫిర్యాదులో చెప్పింది. తన అనుమతి లేకుండానే తనకు మద్యం తాగించారు, మందు తాగించారు అని చెప్పేసి ఆ బాలిక కంప్లైంట్ అయితే చేసింది. గతంలో తను ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి బాలిక ఆరోపించింది. దాంతో మళ్ళీ శుక్రవారం రాత్రి అంటే నిన్న రాత్రి బాలిక మళ్ళీ పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు మళ్ళీ కేసు పెట్టాల్సిన సందర్భం వచ్చింది. అసభ్య ప్రవర్తన, బలవంతంగా మద్యం తాగించారు అని చెప్పి ఆరోపణలు అయితే చేసింది. అయితే మనం బండి సంజయ్ కుమారుడి మీద గతంలో కూడా పోలీస్ కేసు ఇలాగే నమోదైంది. 2023లో మహేంద్ర యూనివర్సిటీలో తోటి విద్యార్థుల మీద దాడి చేసి వాళ్ళని అసభ్య పదాలతో తిట్టారని చెప్పి వాళ్ళతో ర్యాగింగ్ చేశారని చెప్పేసి అప్పట్లో వీడియో అనేది వైరల్ అయింది. వైరల్ అయినప్పుడు అప్పట్లో దుండిగల్ పోలీసులు కేసు పెట్టారు. ఇది మొత్తం మళ్ళీ ఇప్పుడు రెండో కేసు ఆయన మీద నమోదైంది. ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన కొడుకు ఇలా ప్రవర్తించడం అనేది దాని మీద విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మిగతా ప్రతిపక్షాలకి ఒక ఆయుధంగా అయితే దొరికింది. దాని మీద ఇప్పుడు ఒక కాంట్రవర్సీ రావడం, ఆ అమ్మాయి నాతో మద్యం దాపించారు, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పి రావడం అనేది ఇప్పుడు ఒక సెన్సేషనల్గా మారింది. దీనికి సంబంధించి మొత్తం అసలు ఏంటి, కేసు వివరాలు ఏంటి అన్నది మనం కరీంనగర్ రిపోర్టర్ సుధాకర్ని అడిగి తెలుసుకుందాం. సుధాకర్, అసలు ఏంటి గొడవ, ఎందుకు అయింది? ఎప్పుడో మరి డిసెంబర్ 31న జరిగిన దానికి మళ్ళీ అప్పుడు కేసు అయిందా, లేదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారు అసలు? థ్యాంక్ యూ, చెప్పండి. బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై మరో కేసు కూడా నమోదని తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే కుతుబులాపూర్ సంబంధించి బషీర్బాగ్ లోని ఈ యొక్క కేసు నమోదైందని చెప్పేసి స్థానికంగా పోలీసులు కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం డిసెంబర్ 31 తారీఖు నాడు మొయినాబాద్ లోని తనపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తన ప్రమేయం లేకుండా మద్యం తాగించి తనపైన కూడా దుర్భుషలాడి ఆమెపై లైంగిక వేధింపులకు గురి చేశారని ఒక వాదన కూడా ఈ ఎవరైతే కేసు పెట్టారో ఆ బాలిక కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా అతను కేసు పెట్టినా కూడా అతని పైన ఎలాంటి చర్య తీసుకోకపోవడమే కాకుండా అతన్ని అసలు పట్టించుకోలేని పోలీసులు. కానీ మళ్ళీ నిన్న మళ్ళీ ఒక విచారణ మళ్ళీ ఒకసారి తెరపైకి రావడం, ఈ విషయం తెరపైకి రావడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల క్రితం చూస్తే ఇక్కడ బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో నడుస్తున్న ఒక మాటల యుద్ధంతో కొద్ది రోజుల నుంచి కూడా బండి సంజయ్ పైన కొంతమంది పడని వ్యక్తులు ఇలాంటి అన్ని అతనికి సంబంధించిన అతనే గాని అతని కుమారుల పైన కూడా ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనే ఆరా తీసి వీటిపైన కూడా ఇలాంటి గత పాత కేసులన్నీ మళ్ళీ బయటికి తీస్తున్నారని చెప్పేసి ఒక వాదన కూడా బీజేపీ శ్రేణులు కూడా వినిపిస్తున్నారు. ఎందుకంటే బండి సంజయ్ కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నాడు. అతని పలుకుబడితోనే ఈ అమ్మాయి పైన కేసు పెట్టకుండా గతంలో కూడా ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది అని చెప్పేసి మళ్ళీ తెరపైకి తీసుకురావడంతో పాటు ఈ ఇతనిపై బండి సంజయ్ కుమారునిపై నిన్న కుతుబులాపూర్ పేట్లోని బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఇతనిపై పోస్కో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీనిపైన విచారణ చేపట్టిన తర్వాత ఈ యొక్క కేసు పూర్వ బలాలు కూడా స్థానికంగా పోలీసులు కూడా చెప్తున్నారు. గతంలో కూడా చూస్తే బండి సంజయ్ కుమారుడు 2023లో అతని తోటి విద్యార్థుల పైన కూడా దాడి చేశారని కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బండి సంజయ్ కుమారునిపై అతని కుటుంబ సభ్యుల పైన కూడా ఇలాంటి ఘటనలు ఇంతమంది చోటు చేసుకున్నాయని చెప్పేసి అతనికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులే కానీ ఇతరంతా ఎవరైతే అతను పడని వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటి చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు బీజేపీ సంబంధించిన వర్గాలు వారు తెలియజేస్తున్నారు. ఓకే సుధాకర్, నాకు తెలిసి మీరు అన్నట్టుగా ఈ సందర్భం అంటే ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు జరుగుతున్న సందర్భం కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది కాబట్టి ఈ కేసులు నమోదైనాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ఆల్రెడీ చేసి ఉండొచ్చు, మరి అది ఫిర్యాదు కూడా ఉండొచ్చు. కానీ డిసెంబర్ 31న జరిగిన దానికి మళ్ళీ ఇప్పుడు కేసుని తిరగదొట్టడం అనేది ఒక రకంగా విచిత్రంగా అనిపిస్తుంది. అమ్మాయి మళ్ళీ కంప్లైంట్ చేసిందని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఇట్లా పాత కేసులు 2023లో జరిగినటువంటి కేసును కూడా మరి ఎవరైనా తీస్తారా లేదా అనేది చూడాలి. మొత్తానికైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మీద అయితే కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు అయితే పెట్టింది. ఆ బాలిక నిన్న ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటి పోక్సో కేసు పెట్టారు.
డిసెంబర్ 31న మెయినాబాద్లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పేసి ఆ బాలిక తన కంప్లైంట్ తెలిసింది. తన అనుమతి లేకుండా తనకు మద్యం తాగించారు, అసభ్యంగా ప్రవర్తింటే కంప్లైంట్ చేసి అప్పట్లో కూడా నేను కంప్లైంట్ చేశా కానీ అప్పుడు పట్టించుకోలేదు అని చెప్పేసి అని అన్నారు. దీన్ని మరి ఇప్పుడు పోలీసులు మళ్ళీ తాజాగా కేసు తీసుకోవటం, దీని వెనక ఏదో తెర వెనకైతే ఏదో జరుగుతుందని మాత్రం మనకైతే అర్థమవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. థ్యాంక్ యూ.